ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మాకంటే గనులు గొప్పవారు ఎందరో నాయన ఈ దినం చూడలేకున్నారు. మీ ఉచితమైన కృప చొప్పున నాయన మిమ్మల్ని కాచి కాపాడినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తల్లి, ఈ దినము నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా, అలాగే నాయన వాక్యం ద్వారా నాయన, అలాగే మళ్ళీ ఆరాధనలో కూడా మీరు తోడే ఉండి సహాయం చేయండి. ఆ సమస్త విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే పొందుకుని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మధురమైనది నా యేసు ప్రేమ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ.
Thank you.
పట్టుకొని దేవుని ఆరాధన చేస్తున్నాం. కలువరిగిరిలో సిలువదాయై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదాయై
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
చెల్లించుకున్నాం ప్రభా. సర్వ సృష్టి మీదే ప్రభా. అయ్యా అందులో నుంచి మేము ఇవ్వగలం ప్రభా. అయ్యా ఇచ్చింది స్తుతి ఘనత, స్తుతి మహిమ, స్తుతి ప్రభావము, స్తుతి స్తోత్రం, స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనతో ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవగల దేవ, సర్వశక్తివంతుడైన తండ్రినైనా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. నీ వాక్యాన్ని మేము నాయన తండ్రి ధ్యానించుండగా నాయన తండ్రి అయ్యా యేసునామములో నాయన తండ్రి నన్ను అయ్యా వాడుకో తండ్రినైనా. యేసునామములో నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నైనా ఈ లోక పాప నుండి సాతాను నుండి వేరుపరిచి నీకు ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఏడంతల ఆత్మతో అభిషేకించినైనా తండ్రి అయినా వాక్యం ద్వారా నాయన తండ్రి నాతో మా అందరితో నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో ఈ చిన్ని ప్రాణి బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులు అనురాగులు ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటండి? ఓర్పు, సహనం. చాలా మందికి మన జీవితంలో చూసినట్లయితే కుటుంబంలో భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి ఉండరు, సహనం కలిగి ఉండరు. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఓర్పు, సహనం కలిగి ఉండరు. మనందరం చేస్తున్న పనుల్లో, పరిచర్యలో, మనం వెళ్తున్న మార్గాల్లో మనం ఏం చేస్తామండి? చాలా మంది ఓర్పు లేకుండా, సహనం లేకుండా ఉంటారు. కానీ దేవుడు వాక్యం అంతా ఏం మాట్లాడుతున్నాడంటే, మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలంటే ఓర్పుతో కొనసాగే వారిగా ఉండాలని వాక్యం అంతా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే జీవితంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, శోధనకరమైన సమస్యలైనా, ఏ పరిస్థితులైనా కూడా వాటిని బట్టి ఏం చేస్తారండి? దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి ఓర్పు, సహనం లేకుండా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనము ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఏ విషయంలో నేను కొదువు లేకుండా ఉండాలని, ఓర్పు కలిగి క్రియలను మనం కొనసాగించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుండి ఆమె ఆ రక్తస్రావంతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతుందంటే ఈమె ఎంతో ఓర్పు కలిగిన స్త్రీగా మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఈ 12 సంవత్సరాల్లో ఈమెని అనేక మంది అవమానించి ఉంటారు, అనేక మంది చిన్న చూపు చూసి ఉంటారు, అనేక మంది అనేక మంచి సందర్భాలు అంటే ఫంక్షన్లకి వీటికి పిలవకుండా ఆమెను గాయపరిచి ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, 12 సంవత్సరాలు ఆమె ఏం చేసిందండి? ఓర్పుతో ఆమె కలిగి ఉన్న వ్యాధిని బట్టి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుడు ఏదో ఒక రోజు నన్ను దర్శిస్తాడని నిరీక్షణతో ఓర్పు కలిగి ఉంది. ప్రియ సహోదరి సోదరా, 12 సంవత్సరాలు అంటే మనం చూసినట్లయితే మనం దేవుడికి మొరపెడతాం, మనకున్న కష్టాల గురించి, సమస్యల గురించి, మనం ఎదుర్కొంటున్న శ్రమల గురించి.
దేవుడు గనక మన ప్రార్థన ఆలకించి నెలలో కానీ సంవత్సరంలో కానీ జవాబు ఇవ్వకపోతే మనం ఏం చేస్తామండి? దేవుడు నాకేం చేశారులే అని దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారు ఉంటాం, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి. కానీ ఈ స్త్రీ అండి 12 సంవత్సరాల నుండి ఓపికతో సహనముతో ఎదురు చూసింది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుండి ఓపికతో ఎదురు చూసింది కాబట్టే ఆమె కలిగి ఉన్న వ్యాధికి స్వస్థత పొందుకోగలిగింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఆమె అనుకుంది, ఏదో ఒక రోజు దేవుడు నా కన్నీరు తుడిచే రోజు వస్తుంది, నా కష్టం తీరే రోజు వస్తుంది, నా అవమానం తొలగిపోయే రోజు వస్తుంది, నేను అనేకులు ఎదుట ఉన్నతమైన సాక్షిగా నిలబడే రోజు నాకు వస్తుందని ఆ స్త్రీ విశ్వసించింది. కాబట్టి దేవుడు కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీతో తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ స్త్రీ స్వస్థత పొందుకుంటే దానికి కారణం ఏంటండి? ఓర్పు కలిగి ఉంది కాబట్టే, సహనము కలిగి ఉంది కాబట్టి ఆ స్త్రీ స్వస్థత పొందుకోగలిగింది. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రియ సహోదరి సోదరా, యెహోవా కొరకు మనం ఏం చేయాలండి? సహనముతో మొరపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారండి? ఆయన మన మొర ఆలకిస్తాడు, చెవి ఒగ్గుతాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది సహనముతో మొరపెట్టేవారుగా ఉండరు. ఇక దేవుడు చేయరులే, ఈ కార్యం దేవుడు చేయడు, దేవుడికి ఈ కార్యం చేయడానికి అవకాశం ఉండదులే అని మనలో మనము అవిశ్వాస పడుతూ ఉంటాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి మీరు కలిగి ఉన్న బాధలో నుండి విడుదల పొందకుండా నిరుత్సాహంతో అవిశ్వాసంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు సహనముతో మొరపెట్టినట్లయితే దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేసి ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి మీ జీవితంలో అద్భుతం చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం ఏం చేయాలండి? సహనముతో మొరపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది చూసినట్లయితే సహనముతో మొరపెట్టలేరు. అనేక మనుషులకి మనకున్న సమస్యల గురించి ఏం చేస్తారండి? చెప్పుకుంటూ ఉంటాం. మన కుటుంబంలో కానీ, మనం చేస్తున్న పనుల్లో కానీ, మనం వెళ్తున్న మార్గంలో కానీ, మనం చేస్తున్న సేవలో కానీ, ఏదైనా సమస్య కానీ, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఏర్పడితే మనం ఏం చేస్తామండి? ఓర్పు కలిగి ఉన్నాం. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుడికి మొరపెట్టడం మానేసి మనకున్న సమస్యల గురించి స్నేహితులతో, బంధుమిత్రులతో, తెలిసిన వారితో మనకున్న సమస్యను చెప్పుకొని ఓర్పు లేకుండా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే, సహనముతో మనం ఎవరికి మొరపెట్టాలండి? మనుషులు కాదు, యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన ఏం చేస్తాడండి? చెవియొగ్గి మన ప్రార్థన ఆలకించి మనకున్న సమస్య నుండి ఉన్నతమైన విడుదల దేవుడు మనకి అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మన జీవితంలో మనము సహనముతో మొరపెట్టేవారుగా ఉండాలి, ఓర్పు కలిగి జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి ఓర్పు అనేది ఉండదు. ఓర్పు లేకపోయినట్లయితే ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తన జీవితంలో విడుదల పొందుకునేది కాదు, స్వస్థత పొందుకునేది కాదు, తన జీవితంలో అద్భుతాన్ని చూసేది కాదు. కనుక మన జీవితంలో మనం ఏది సాధించాలి అన్నా, ఏది పొందుకోవాలి అన్నా, ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అన్నా, విజయం పొందాలి అన్నా, స్వస్థత పొందాలి అన్నా, మనం కోరుకున్నది పొందుకోవాలి అన్నా, ఓర్పుతో సహనముతో మనం మొరపెట్టేవారుగా విశ్వాసం కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 18వ వచనం, కోపద్రోహి కలవాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును.
దీర్ఘశాంతము అంటే ఏంటండి? ఓర్పు కలిగి జీవించేవారు. అన్ని చోట్ల మనము ఓర్పు కలిగి ఉండాలి. కోపోద్రేకం కలిగిన వాడు అంటే కోపంతో ఉండేవాడు ఏం చేస్తాడండి? కలహాన్ని లేపుతాడు, గొడవ చేస్తారు. కానీ దీర్ఘశాంతం, ఓర్పు సహనం కలిగిన వారు ఏం చేస్తారండి? మనము ఇక్కడ చూసినట్లయితే ఓర్పు సహనం కలిగిన వారు వివాదమును అణిచివేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మన ఓర్పుతోనే ఎదుట మనిషిలో మార్పును మనం చూసేవారుగా ఉండాలి. కోపద్రేహంతో ఉంటే మనము అక్కడ గొడవ జరిగింది. చాలా మంది చూసినట్లయితే భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటండి? ఓర్పు లేకపోవడం వల్ల. ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కోపద్రేకి గలవాడు కలహము రేపును. వాళ్ళ వల్ల ఏం జరిగిందండి? కోపం వల్ల ఏం జరిగిందండి? గొడవే జరిగింది. దీర్ఘశాంతంతో మనం ఉన్నట్లయితే ఏం చేస్తామండి? ఆ సమస్య ఎంత పెద్దదైనా, ఎంత ఘోరమైందైనా, ఎన్ని సంవత్సరాల నుండి ఆ సమస్యలో మనము బాధపడుతూ ఉన్నా వివాదాన్ని మనము అణిచివేసేవారుగా ఉంటాం. మన ఓర్పుతో, మన సహనముతో అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో, బజార్లో, ఇంకా వెళ్ళే ప్రాంతాల్లో చూసినట్లయితే ఓర్పు కలిగి ఉన్నంత కాలము అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎవరైతే ఓర్పు లేకుండా మాటలతో, ప్రవర్తనతో, కోపంతో ఉంటారో అక్కడ ఏం జరిగిందండి? కలహము రేపుతుంది. కోపం ఏం జరుగుతుందండి? అక్కడ కలహము, గొడవలు ఏర్పడతాయి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు దీర్ఘశాంతము కలిగి అంటే ఓర్పు సహనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంత ఘోరమైన వివాదాన్నైనా అణిచివేసి సమాధానపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదివినట్లయితే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుడు రాక వరకు మనము ఓపిక కలిగి ఉండాలి. చాలా మంది చూసినట్లయితే ఏదైనా ఉద్యోగం చేసినట్లయితే ఆ నెలంతా కష్టపడి పనిచేసి ఎంతగానో ఓపికతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జీతం కోసం ఓపికతో, సహనంతో కష్టపడి పనిచేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే దేవుడు రాకడ వచ్చే వరకు, ఆయనతో మనం ఎత్తబడే వరకు, ఆయన రాజ్యంలో చేర్చబడే వరకు మనం ఏం చేయాలండి? ఓపికతో మనము సహనముతో ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తులను శ్రమ అనుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడును మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గారు చూసినట్లయితే ఆస్తి కోల్పోయాడు, పశువులను కోల్పోయాడు, కొడుకులను, కుమార్తెలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. వాళ్ళ భార్య వచ్చి
ఇంకెందుకు నీ విశ్వాసం విడిచిపెట్టి దేవుని దూషించి మరణించమని పలికినప్పుడు యోబు గారు ఏం చేశాడండి? ఓపికతో, సహనంతో, విశ్వాసంతో ఎదురు చూశాడు. దేవుడు మళ్ళీ నాకు ఒక అవకాశాన్ని ఇస్తాడు, దేవుడు మళ్ళీ నాకున్న శ్రమలో నుండి నన్ను తొలగించి నన్ను నిలబెట్టి ఆ నామాన్ని మహిమపరుచుకుంటాడనే విశ్వాసంతో, ఓపికతో యోబు గారు ఎదురు చూశాడు. కాబట్టి 200గా కోల్పోయినవన్నీ పొందుకోగలిగాడు. 200గా దేవుడు యోబు గారిని ఆశీర్వదించాడు. ఏవైతే ఆస్తిని కోల్పోయాడో, కొడుకులు కుమార్తెలను కోల్పోయాడో, ఆరోగ్యాన్ని కోల్పోయాడో, సమస్తము 200గా యోబు గారు పొందుకున్నారు. అంటే యోబు గారు కలిగి ఉన్న ఓర్పు, సహనాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మనం ఓపిక కలిగి ఉండాలి. మనము మన హృదయాలను దేవుని వాక్యముతో, ప్రార్థనతో సిద్ధపరచుకొని మన ఆత్మను ఆయన రాజ్యాన్ని చేపట్టడం కోసం మనం ఏం చేయాలండి? ఓపికతో మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. చాలా మంది ఓపిక లేదు కాబట్టే ఏం చేస్తున్నారండి? ఓపిక లేదు కాబట్టే దేవుడి పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టి పాపపు మార్గంలో నడిచేవారుగా ఉన్నారు. దేవుడి వాక్యం మనతోనే మాట్లాడుతున్నాడు. మనము ఎల్లప్పుడూ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆయన ప్రవక్తలు ఆయన గురించి బోధించేవారు. ఆయన బిడ్డలైన వారికి ఏమవుతాయండి? శ్రమలు వస్తాయి. శ్రమల్లో కూడా మనం ఏం చేయాలండి? ఓపికకు మనము మాదిరిగా ఉండాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము సహించిన వారమైతే ధన్యులుగా ఎంచబడతామని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది మేము దేవుడి దృష్టిలో ధన్యులుగా ఉండాలి, దేవుడు రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని మేము పొందాలి అనుకుంటారు. కానీ వారికి వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, అవమానాన్ని బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ఏం చేస్తారండి? ఓర్పు లేకుండా, సహనం లేకుండా దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాత రోత జీవితాన్ని ప్రారంభించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం మనతోనే మాట్లాడుతున్నాడు. మనము ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారిగా ఉన్నట్లయితేనే ధన్యుడిగా ఎంచబడతాం, దేవుడి రాకడలో ఎత్తబడే వారిగా ఉంటామని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చివరిగా కొన్ని వచనాలు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు మనం ఏం చేయాలండి? ఓర్పు కలిగి ఉండేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఒక విశ్వాసాన్ని మనం చూసినట్లయితే బ్లాండినా ఎంతో శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన విశ్వాసం కలిగిన స్త్రీ, ఓర్పు కలిగిన స్త్రీ. ప్రియ సహోదరి సోదరా, ఆమె దేవుణ్ణి నమ్ముకున్నందుకు రోమా ప్రభుత్వం వారు ఆమెని చిత్రహింసలు పెట్టారు. ఎన్ని హింసలు పెట్టారంటే, ఆమెను ఏం చేశారంటే ఎర్ర కాల్చిన ఇత్తడి ఉచ్చిగా ఆమెను కూర్చుండబెట్టారు. అయినా ఆమె అవి ఓర్చుకుంది, ఓర్పును, సహనాన్ని అక్కడ కనపరిచింది. రెండవ ఎత్తుగా చూసినట్లయితే ఇంకా ఆమె దేవుణ్ణి ఇంకా విశ్వసిస్తుంది అని వారికి కోపం వచ్చి సింహాలు ఉన్న గుహలో ఆమెను వేశారు. ఆ సింహాలు కూడా ఆమె ఏమీ చేయలేదండి. అక్కడ ఉండి ఆమె ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ గుహలో ఇంకొకరు ఉండే వాళ్ళకి చెప్తుంది, దేవుడు గొప్పవాడు, నాకేం కాదు, నీకు ఏం కాదు, నువ్వు కూడా దేవుడిని నమ్ముకొని ఆ గుహలో కూడా ఆమె వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఇంకా చూసినట్లయితే బ్లాండినాని అప్పుడు కూడా ఓర్పు కలిగి ఉంది. ఇంకా ఆమెని అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టారండి. ఆమె ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ప్రియ సహోదరి సోదరా, పోట్లాడే ఎద్దుల ముందు ఆమెను వేశారు. ఆ ఎద్దులు పొడిచి ఆమె రక్తం కారేంతగా ఆ ఎద్దులు పొడిచినా కూడా ఆమె దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఓర్పును, సహనము కలిగి ఆమె విశ్వాసంతోనే నిలిచి ఉందండి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే బ్లాండినా ఎన్ని విధాలుగా
ఆమెను చిత్రహింసలు పెట్టిన దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఓర్పుతో సహనంతో ఉంది కాబట్టి ఈమెను ఏం చేయాలని రోమా ప్రభుత్వాలు ఏం చేశారండి? ఆమెను కత్తితో పొడిచి చంపి ఆమె శరీర భాగాల్ని ముక్కలుగా చేసి ప్రియ సహోదరి సోదరా పక్షులకు ఆహారంగా వేశారు. ప్రియ సహోదరి సోదరా మిగిలిన ఆమె ముక్కలన్నీ కాల్చి బూడిద చేసి రోన్ నదిలో కలిపారు. ప్రియ సహోదరి సోదరా ఆమె మరణించినప్పుడు ఆమె గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆమె కలిగి ఉన్న ఓర్పు, సహనము, విశ్వాసాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా ఓర్పు సహనం కలిగిన వారు విశ్వాసం కలిగిన వారు. ప్రియ సహోదరి సోదరా ఓర్పు సహనం లేకుండా మనము దేవుని మనం విశ్వసించలేము. మనము కూడా దేవుడి వాక్యం మనతో ఏమంటాడంటే మనము కూడా బ్లాండీనా వలె మనము విశ్వాసాన్ని క్రియల్లో చూపించేవారుగా ఓర్పుతో సహనముతో ఉండేవారుగా ఉండాలి. బ్లాండీనా ఒక మాట అనుకుందండి, నేను ఇక్కడ మరణించినప్పటికీ నా దేవుని రాజ్యంలో నేను నిత్య సంతోషాన్ని, ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుకుంటానని ఓర్పుతో సహనంతో ఆ శ్రమలను అనుభవించింది కాబట్టి ఆమె ఉన్నతమైన విశ్వాసురాలుగా ఆయన రాజ్యంలో స్థానాన్ని పొందుకోగలిగింది. ప్రియ సహోదరి సోదరా లూకా సువార్త 5వ అధ్యాయము 5 నుండి 7 వచనములు. సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలను వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారి వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. హల్లెలూయా. సీమోను పేతురు ఏం చేశారండి? రాత్రంతా ఏం చేశారు? ఓపికతో సహనముతో వల వేశారు కాబట్టి వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేశాడండి? అక్కడ కార్యాన్ని చేశాడు. ఓర్పు లేకుండా, సహనం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయినట్లయితే ఏం చేసేవాడండి దేవుడు? సర్లే వీరు ఇలా ఉన్నారు కదా అని దేవుడు ఇచ్చిపెట్టేవాడేమో. కానీ ఓర్పుతో సహనముతో వారు ప్రయాసపడ్డారు కాబట్టి ఆ ప్రయాస చూసిన దేవుడు వారు కలిగి ఉన్న ఓర్పును బట్టి వారికి ఏం చేశాడండి? వారి జీవితంలో కార్యం చేశాడు. ఏమైందండి? ఇక్కడ విస్తారమైన చేపలు పడినాయి. దేవుడు మాట చెప్పిన వాళ్ళు వల వేసినప్పుడు. ప్రియ సహోదరి సోదరా వాళ్ళ ఆలోచనతో వాళ్ళ తలంపులతో ఎంతసేపు వల వేసినా అక్కడ కార్యం జరగలేదు. కానీ దేవుడు చెప్పినది చేసినప్పుడే వారి జీవితంలో అద్భుతాన్ని చూడగలిగారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏదైనా మన జీవితంలో అద్భుతాన్ని చూడాలి అన్నా దేవుడి సహాయం పొందుకొని వారి సమస్యలను విడుదల పొందారు అంటే దేవుడి మాట వినబట్టి. ప్రియ సహోదరి సోదరా మనము కూడా ఓపికతో మనకున్న సమస్యను బట్టి దేవుడి ద్వారానే మనము ఆ సమస్య నుండి విడుదల పొందుకోగలమని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా చివరిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి శోధింపబడి
ఖడ్గముతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. సోదరా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాక్యం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అనేక మంది భక్తులు శ్రమలు పొందారు. ఆ శ్రమల్లో కూడా ఓర్పు కలిగి ఉన్నారని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం 15 నుండి 21 చదవండి. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడుగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడేదవను మాట వచ్చినను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి. బబులోను రాజు నీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చు వారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇర్మియా ప్రవక్త ఏం చేశారండి? ఇర్మియా ప్రవక్త ఎంతగానో హింసించారు, ఎంతగానో అవమానపరిచారు. అతన్ని తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. ప్రియ సహోదరి సోదరా, ఎందుకైనా దేవుని సేవకుడైన నన్ను, దేవుని ప్రవక్త అయిన నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారని ఇర్మియా ఇక్కడ ప్రశ్నించాడు. ప్రియ సహోదరి సోదరా, నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపం చేసినందుకు నన్ను చెరసాలలో వేశారు? ఇర్మియా ప్రవక్త ఏ పాపం చేయనప్పటికీ అతన్ని చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో కూడా అతను ఓర్పుగా ఉన్నాడు కాబట్టి ఏం చేశారండి? రాజు దేవుని సేవించుచున్న వ్యక్తి ఇతను అని గుర్తించి రాజుకి ఇర్మియా ద్వారా దేవుడిచ్చిన జవాబు ఇర్మియా ద్వారా రాజు తెలుసుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడతాడు. చెరసాల్లో ఉన్నప్పటికీ ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు
ఇర్మియాతో ఉన్నాడని ఆ రాజు గుర్తించగలిగాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనము ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమల్లో మనం నడిచినప్పటికీ, ఇర్మియా ప్రవక్త ఏం చేశాడండి, చెరసాలలో వేయించబడ్డాడు. కానీ ఒక్కసారిగా అతను కలిగి ఉన్న ఓర్పు సహనాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది, యోసేపు గారు కూడా చెరసాల్లో అన్నలు అతన్ని గుండెలో వేసినప్పుడు కూడా ఓర్పు కలిగి ఉన్నాడు. అన్యాయంగా రాజుగారు అన్యాయంగా యోసేపు చెరసాలలో వేసినప్పుడు ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సోదర, ఓర్పు కలిగి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని తోడుతో ఉన్నాడు కాబట్టి యోసేపు ఏం చేశాడండి, దేవుడు ఫలించడి కొమ్మగా ఆశీర్వదించాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులైన మనము మన జీవితంలో బంధుమిత్రులను బట్టి అవమానాలు పడుతూ, ప్రియ సహోదరి సోదర, నిందలు పడుతూ, సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, శోధనలు బట్టి, ప్రియ సహోదరి సోదర, మనం అనుభవిస్తున్న ఘోరమైన శ్రమలను బట్టి ఏం చేస్తామండి, మనం ఓర్పుని కోల్పోయేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భర్త పట్ల భార్య, బిడ్డల పట్ల తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి మనకు ఓర్పు కలిగి ఉన్నప్పుడే మనము దేవుడు మన జీవితంలో చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలు మనము చూస్తామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనకి ఈ ఉపదేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతురానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, మా జీవితాల్లో నాయన తండ్రి, అయ్యా మేము ఓర్పు కలిగి జీవించేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. నాయన ఓర్పును సహనమును అయిన తండ్రి, భక్తుల వల్ల మేము నాయన కలిగి ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా, అనేక మందులు నాయన తండ్రి, అయ్యా ఓర్పు లేకుండానే నాయన తండ్రి, అయ్యా కుటుంబాలు కూలిపోతున్నాయి తండ్రి. మా ఓర్పును సహనాన్ని దయచేసి నాయన నీ చిత్త ప్రకారం, వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతో నాయన తండ్రి, నీ రాకడ వరకు నాయన తండ్రి ఓర్పుతో సహనంతో ఉండే కృపను మా అందరికి దయచేయమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకుని పొందినాము తండ్రి. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మన బల్లారంగంలో పాల్పంచుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీ బలలో చేవేచుండగా మిమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. మీలో ఒక ఆశల నుంచి దూరపరచండి ప్రభా. అయ్యా తండ్రి, మీ బలలో చేవేటకు మిమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అయ్యా కనికరించండి, సహాయం చేయమని. అయ్యా అయ్యా, మీ బలలో చేవేచుండగా మమ్మల్ని మీ రక్తంతో ప్రోక్షించండి, సహాయం చేయండి. ఈ నామానికి మహిమ గంట ప్రభావం చేసుకుంటూ వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను. అలాగే కళ్ళు మూసుకొని నేను చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసాను. కరుణాలు చెయ్యని చేర్చెని నీ సుందర దేహమునే. కరుణాలు చెయ్యని చేర్చెని నీ సుందర దేహమునే. తనువునే తడిపెని రుధిరము దారని అలాగే భోజనం పిమ్మట, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని తాగును, వారు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. లాగు చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగవలనని ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కరుణాలు చెల్లని చేర్చెని నీ సుందర దేహమునే. కరుణాలు చెల్లని
వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సమస్త విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.